నమస్తే అండి, అందరికీ వందనాలు. నేను భూమి సంబంధిత అంశాలే కాకుండా రెవెన్యూ శాఖ ద్వారా నిర్వహిస్తున్న విధులను, చేయవలసిన పనులను, ప్రజలు ఏం పని తీసుకోవచ్చు అనే అంశం మీద మాట్లాడుతున్నాను. చాలామంది ఇష్టపడుతున్నారు. మీరు కూడా చూసి సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తారని కోరుకుంటూ, మిత్రులారా, ప్రభుత్వం మన చట్టాలు చేసేటప్పుడు కొంతమందిని కొన్ని పనులు చేయమని పురమాయించింది, చట్టం చేసింది. ఆ పనులు వాళ్ళు మాత్రమే చేయాలి. భూమి సంబంధిత పనులన్నీ రెవెన్యూ శాఖనే చేయాలి. అలాగే కుల ధృవీకరణ పత్రాలు కూడా రెవెన్యూ శాఖనే ఇస్తుంది. కలెక్టర్ అయినా రెవెన్యూ, ఆర్డీఓ, ఎంఆర్ఓ ఎవరైనా కూడా కులం సర్టిఫికేట్ కలెక్టర్ గారు ఇవ్వడానికి లేదు. ఆర్డీఓ ఆయన కొన్ని కులం సర్టిఫికేట్లు ఇవ్వాలి. చాలా సర్టిఫికేట్లు అని కూడా తహసీల్దారే ఇవ్వాలి. దాన్ని జ్యూరిడిక్షన్ అంటారు, పరిధి అంటారు. ఒక తహసీల్ పరిధి 25 నుంచి 28 గ్రామాలు, 30 గ్రామాలు కూడా, 35 గ్రామాలు కూడా ఉండేవి. ఇప్పుడు వాటిని బాగా తగ్గించేసారు. ఆ పరిధిలో ఉన్నటువంటి గ్రామ ప్రజల కులాలు, కుల పురాణాలు అన్నీ కొన్ని వందల సంవత్సరాల నుంచి అలా ఉన్నాయి. ఆ గ్రామంలో స్థిరపడి ఉన్న కులాలకు ఆయా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. అది ఆయన డ్యూటీ. ఏ కులం ఏ పని చేస్తుంది అనేది చాలా రిపోర్ట్స్ వచ్చినాయి, ఇదివరకే మాట్లాడుకున్నాం. అందులో ఈసారి 1970లో వెలువడ్డటువంటి అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ ద్వారా కులాలను విభజించి వారికి ఏబిసిడి అనే ఇవ్వడం జరిగింది. అదే మళ్ళీ కొన్ని కులాలు, ఒక 8 కులాల వరకు చెప్పగలిగిన, ఇవాళ ఒక 4 కులాల గురించి ఒక్కొక్క కులం నుంచి 3-5 నిమిషాలు మాట్లాడతా. అయితే మిత్రులారా, మీకు తెలుసుకొని ఎవరు అడగవలసిన పనులే, అది మీ హక్కు అని మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను నేను. ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వవు అని అడగాలి, ఇవ్వకపోవడానికి కారణాలు అడగాలి, పని తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు పొందాలి, పిల్లలను చదివించుకోవడంలో ఉపయోగపడాలి, హాస్పిటల్లో మందులు తీసుకోవడానికి ఉపయోగపడాలి. ఇవన్నిటి కూడా ఈ సర్టిఫికేట్లు అనేది అవసరం. ఇదివరకు కొన్ని కులాల గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు నేను 1968, 69, 70లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే అనంతరామన్ కమిషన్ రిపోర్ట్. కులాల గురించి మాట్లాడటం అంటే ఆషామాషి కాదు. ఒక తేనె తుట్టను కదిలించడం, ఆ తేనె తుట్ట నుంచి బయటకు వచ్చిన ఈగలు మా మీద వాలకుండా చూసుకొని చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. కాబట్టి ఎక్కువగా లోతుగా విశ్లేషణకు పోకుండా, గత కాలపు ఇదివరకు చెప్పిన కులాల కంటే ఇంకొక 4 ఇప్పుడు ఏంటంటే దొమ్మర, సభ్య సమాజం ఆ పదాన్ని వినడానికే ఇష్టపడని, ఎంతో సంకుచిత ధోరణితో వింటూ, అనుసరిస్తూ, ఆనందిస్తూ, వెటకరిస్తూ, అవమానిస్తూ, వారి జీవితాల పట్ల ఒక వికారమైన ఆలోచన, ఆ ఆలోచన మనలో ఉన్నది, సాధారణ పౌరుల్లో ఉన్నది. అది వాళ్ళు కనపడగానే మనమేదో మంచోళ్ళం అనుకొని వాళ్ళని కామెంట్ చేసే ప్రయత్నం చేస్తూ, వాళ్ళు 2014 తెలంగాణ రాష్ట్రంలో లెక్కల ప్రకారంగా, అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 8,211 మంది పాపులేషను, ఈ 2,263 కుటుంబాలు ఉన్నట్టుగా లెక్క తేలి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దాదాపు ఎక్కువ, డబల్ ఉంటారు, డబల్ కంటే కొంచెం తక్కువ అటు ఇటుగా ఉన్నారు. తెలంగాణకి పరిమితమే చెప్పాలంటే వాళ్ళు అంతమంది ఉన్నారు. నిజానికి వాళ్ళకి చాలా, ఇప్పుడు మన ఊళ్ళో చివరి భాగం కూర్చుంటే తాళ్ల మీద నడిచేటోళ్ళు, తర్వాత రకరకాల చెక్క బొమ్మ చేసి అమ్మేటోళ్ళు, తాట్లు అమ్మేటోళ్ళు, ఇవన్నీ వాళ్ళే చేస్తారు. వాళ్ళు పందులు పెంచుతారు, తర్వాత అన్ని రకాలుగా చేసి ఊరూరు తిరిగి ఒక సంచార జాతి. ఇంకా ఒక 200 సంవత్సరాలు వెనక్కి పోతే వాళ్ళు ఊరికి వస్తే ఒక శుభ సూచకమని అనేవాళ్ళు. ఇష్టపూర్వకంగానే మనుషుల్ని వాళ్ళను కొంతకాలం ఊళ్ళో ఉంచుకొని పంపించేవారు. సంప్రదాయ రీతులు మారుతున్నాయి, కుల పురాణాలు కాకుండా కొత్త పద్ధతులు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వారిని వేరే కులం పేరుగా ఆత్మగౌరవాన్ని హింసించే విధంగా ఉంది. కాబట్టి ఈ బ్రాహ్మణీయ భావజాలం వాళ్ళు ఏ రకంగా కూడా వాళ్ళు బాగుపడే విధంగా వాళ్ళకు నేర్పలేదు. కాబట్టి వాళ్ళంతలో వాళ్ళే ప్రభుత్వాలకు రిప్రజెంట్ చేసి వాళ్ళ పేరు మార్చుకొని ఒక మెరుగైన జీవితం బతకాలని చెప్పి గిరి బలిజ అని చెప్పి పేరు తీసుకున్నారు. తీసుకుంటే అందులో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చి అది ఆగిందని తెలిసింది. కానీ న్యాయంగా బలిజ అన్నంత మాత్రాన బలిజకు వంకర రాదు. గిరి బలిజ, వడ బలిజ, శిప్ప బలిజ, గాజుల బలిజ, రకరకాల బలిజలని, అందులో వీళ్ళు ఒక భాగంగా ఉండి గౌరవప్రదమైన జీవితం గడపాలని కోరుకుందాం. అయితే వీళ్ళకుండే ఆర్థిక స్థితిగతులను బట్టి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వీళ్ళని బీసీ జాబితాలో కలిపారండి. కలిపి వాళ్ళకు సీరియల్ నెంబరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడైనా ఇప్పుడైనా వాళ్ళకి సీరియల్ నెంబరు 7గా ఇచ్చి BCA గ్రూప్ సర్టిఫికేట్ ఇస్తున్నారు వాళ్ళకు. మీరు ఏం హెసిటేట్ కాకుండా మీరు వెళ్ళి కొత్తగా వచ్చిన జీవోని పెట్టి గిరి బలిజ అని చెప్పి తీసుకోండి. దొమ్మర అనేది అయినంత మటుకు తీసేసే ప్రయత్నం చేయండి. దయచేసి మీరు తహసీల్దార్ కూడా ఎటువంటి పిచ్చి పిచ్చి ఎంక్వైరీలు అవన్నీ చేయకుండా అది రాగానే వెంటనే ఆ సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, మరొక కులం గంగిరెద్దుల వాళ్ళు. గంగిరెద్దుల వాళ్ళు ఎంతమంది ఉంటారండి? 2,904 ఫ్యామిలీస్ తెలంగాణలో ఉంటున్నట్టుగా రికార్డు నమోదయ్యింది. వీళ్ళు 11,200 మంది ఉంటారు.
తర్వాత వీళ్ళ సీరియల్ నెంబర్ వచ్చేసి 8. తహసీల్దార్ గారు నిజంగా ఒక మంచి హృదయం ఉన్న తహసీల్దారు, అలా ఆ సిబ్బంది చుట్టూ ఉన్న తహసీల్దార్లు ఏ ఒక్కరున్నా కూడా వాళ్ళు ఎక్కడైనా గుడిసెలు వేసుకుని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కులం సర్టిఫికేట్ మీరు రండి నేను ఇస్తా అని చెప్పి ఇచ్చుకోవాలి. ఇస్తే ఇంకా మీరు 1000 దేవుళ్ళ మొక్కిన దానికంటే ఎక్కువ పుణ్యం దక్కుతుంది మీకు. అది గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి లేకపోతే అయ్యప్ప స్వామి లేకపోతే ఆంజనేయ స్వామి మీకు ఏమి సహాయం చేయడు. వీళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీకు సహాయం చేస్తారు. వాళ్ళ కుల ధృవీకరణ గంగిరెద్దుల వాళ్ళు అని చెప్పి సీరియల్ నెంబర్ 8తోని వాళ్ళకి అర్జెంటుగా బీసీ సర్టిఫికేట్ ఇవ్వండి. వాళ్ళంతా సంచార జాతులు మన ఇంటికి వచ్చి పొంగి వాయిస్తారు. ఒక ఎద్దును తీసుకొని వస్తారు, దాన్ని మేకప్ చేస్తారు, కొమ్ములకు రంగులు వేస్తారు, వాటి పైన బట్టలు వేస్తారు, దాని కింద పండుకుంటారు, తొక్కించుకుంటారు, అమ్మ అయ్య అంటే అడుక్కుంటారు, నెత్తి మీద ఒక బుట్టి పెట్టి దాంట్లో భిక్ష వేయమని అడుగుతారు. వాళ్ళని ఎంతకాలం చూద్దాం అలా. ఇవన్నీ చూసి వాళ్ళలో పునర్వివాహం ఉంటుంది, వితంతు వివాహాలు ఉంటాయి. వాళ్ళు సంచార జాతులు, వాళ్ళని గౌరవిస్తూ వాళ్లకు సంబంధిత తహసీల్ కార్యాలయం ఆయన పరిధిలో గంగిరెద్దుల వాళ్ళందరూ కూడా పిలిచి కుల ధృవీకరణ పత్రాలు ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళ చరిత్ర ఎంత చెప్పినా తక్కువనే. అసలు ఒక్క గ్రాడ్యుయేట్ ఇంతవరకు మాకు కనపడలేదు. నేను సోషల్ యాక్టివిస్ట్, నేను ఒక మానవ హక్కుల వేదిక కార్యకర్తగా మేము కూడా చాలా మందిని అడిగి చూసినాం. అడిగితే వాళ్ళు ఎవ్వరు కూడా చదువుకున్న వాళ్ళు లేరు. ఒక్కరో ఇద్దరు ఉన్నారంటే ఆయన ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. 100కో కోటికో ఎక్కడో ఒకడు అన్నట్టుగా ఎవరో తెలియదు. ఆయన ఏం చేస్తాడో తెలియదు. వీళ్ళకి ఎవరికి దొరకడు ఆయన. కాబట్టి ఆయనకు కూడా వాళ్ళందరికీ పిలిచి సర్టిఫికేట్లు ఇవ్వాలని మనము మరొకసారి గుర్తు చేద్దాం. మరొక కులం జంగం. ఇందులో బుడగ జంగం ఉన్నది, బేడ జంగం ఉన్నది. వీళ్ళిద్దరు కూడా ఎస్సీ వర్గీకరణ. జంగం వచ్చేసి సీరియల్ నెంబర్ 9లో ఉంటుంది వాళ్ళది BCA గ్రూప్. ఇంతకుముందు చెప్పిన గంగిరెద్దులు BCA గ్రూపే, గిరిబలజ దొమ్మర కమ్యూనిటీ కూడా ఏ గ్రూపే. ఇప్పుడు వీళ్ళు కూడా ఏ గ్రూపే. నిజానికైతే వీళ్ళు అన్టచబిలిటీ మెయింటైన్ చేస్తారండి. వాళ్ళ వృత్తి బెగ్గింగ్, నిజంగా భిక్షాటన చేసే వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వాలి. వీళ్ళ పాపులేషన్ తెలంగాణలో 12,732 మంది ఉన్నారు. జంగం అనే కులము తెలంగాణలో. వాళ్ళు శివుని భక్తులు. వాళ్ళు అంటే కర్ణాటకలో ఉండే వాళ్ళు లింగాయతులు ఉన్నారు కదా, వాళ్ళకి వీళ్ళు గురువులు. తర్వాత ఈ జంగం దేవరలు బాగా వెజిటేరియన్స్. వీళ్ళు బాగా ఎవరు ఇళ్లకు పోరు. ఈ ఇంటికి పోయి మాత్రం ఊపుకుంటూ వెళ్తే వాళ్లకు సంచార జాతులే. భిక్షాటన వీళ్ళ వృత్తి. వాళ్ళను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఏమీ లేదు కాబట్టి వీళ్ళను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో వీళ్ళను BCA గ్రూపులు పెట్టడం జరిగింది. తర్వాత వీళ్ళని జంగం దేవరలు అంటారు. నిజంగానే ఎవరు ముట్టుకోరు వీళ్ళని, అసలు అందులో ఉంచకూడదు. మరి లెక్క ప్రకారం అయితే మరి వీళ్ళకు ఉండే సామాజిక స్థితిగతులను బట్టి ఓసీలనే పెట్టాలి. వీళ్ళని ఆర్థిక పరిస్థితిని బట్టి మాత్రం వీళ్ళు BCలలో ఉంటారు అని చెప్పి అనంతరామన్ కమిషన్ ఇంకా డీప్గా స్టడీ చేసి వాళ్ళకు కొంచెం రాసి ఇది చేస్తే ఆల్మోస్ట్ కొద్ది గొప్ప లింగాయతులకు వీళ్ళు ఆశ్రిత కులంగా కూడా ఉపయోగపడతారు. కాబట్టి వీళ్ళకి BCA గ్రూప్ ఇవ్వాలి. మళ్ళీ కూడా దీని మీద కొంత డిబేట్ జరిగి వాళ్ళకు ఏ గ్రూప్కు ఉండాలన్నా లేకపోతే ఓసీలో తీసుకుపోవాలనే అంశం కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతానికైతే అనంతరామన్ కమిషన్ వీళ్ళు BCA గ్రూప్లో ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ జోగి కమ్యూనిటీ అండి. జోగి అనేది ఒక యోగి ఇలాంటివన్నీ కొన్ని ఏరియాస్లో యోగి అనేది యోగి అందామా, ఆయనను జోగి అందామా, కానీ జోగి అనేది మాత్రం ఆ రకంగా ఆ పేరుతోని ఉన్నారు. వాళ్ళు చాలా తక్కువ పాపులేషన్ ఉంటుంది. పాపులేషన్ తక్కువనే ఉంటుంది, కుటుంబాలు అంతకంటే తక్కువనే ఉంటాయి, తక్కువ ఏరియా ఆక్రమించుకుని ఉంటారు. కాబట్టి వీళ్ళు BCA గ్రూప్లోకి వచ్చారు. వీళ్ళు కూడా బాగా మాంసాహారులు, అన్ని రకాల మాంసాలు తింటారు, వ్యవసాయ కూలీలుగా ఉంటారు, కొంత వ్యవసాయం కూడా ఉంటుంది. వీళ్ళు కూడా సంచార జాతులే. జోగి అనగానే మనం తెలంగాణలో ఏమనుకుంటామంటే ఇప్పుడు శవయాత్ర చేసేటప్పుడు కొద్దిగా అది వేరు, వాళ్ళు కాదు. ఆ జోగి వేరు, ఈ జోగి వేరు. ఆర్థికంగా బాగా పేదలు ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వీళ్ళను 18,000 మంది వరకు లెక్కలు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఉన్నారు. అంతే కలిపితే కేవలం తెలంగాణ విషయానికి వస్తే మాత్రం అతి కొద్ది మంది ఉన్నారు. అయితే వీళ్ళు సాంప్రదాయకంగా ఉంటారు. భిక్షాటన వీరి వృత్తి, సంచార జాతులు. కాబట్టి వీళ్ళను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బాగా వెనుకబడి ఉన్న కులం కాబట్టి వీరిని BCA గ్రూప్లో పెట్టి ఉంచడం జరిగింది. సీరియల్ నెంబర్ 10తోని ఏ తహసీల్దార్ కార్యాలయం అయినా కూడా వారికి BCA గ్రూప్ అనే సర్టిఫికేటు సీరియల్ నెంబర్ 10తోని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కులాలు, ఈ పురాణాలు, కుల పురాణాలు ఇంకా డీటెయిల్గా ఇంత మాట్లాడుకున్న తక్కువనే. ప్రస్తుతానికైతే ఈ కులాల చరిత్రను తెలుసుకొని రెవెన్యూ సిబ్బంది, RI కానీ, ఇప్పుడున్న GPO కానీ, తహసీల్దార్ కానీ ఎంబడే వాళ్ళకు కుల ధృవీకరణ ఎంక్వైరీ చేసి ఇవ్వవలసిందిగా మనం అందరము డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేద్దాం. దయచేసి చూస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.